ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు మై డే 2 వ్లాగ్. నేను మీకు నిన్న చెప్పినట్టు ఆహ్, ఈరోజు మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. వాట్ ఆర్ మై హావ్ డిడ్ ఇన్ కంపెనీ. సో, యాక్చువల్‌గా ఏం లేదు. ఈరోజు మార్నింగ్ లేసామేమో, లేసిన తర్వాత పవర్ లేదు యాక్చువల్‌గా మా ఏరియా. సో, అరౌండ్ మాకు 3, 4 వరకు పవర్ కూడా లేదు. సో, బట్ నిన్న ఏంటంటే నిన్న కొన్ని లైక్ స్క్రోల్ చేస్తూ లైక్ యూట్యూబ్‌ని స్క్రోల్ చేస్తున్నాము, ఇన్‌స్టాగ్రామ్స్‌ని. ఇప్పుడు ఎక్కడ చూడు సోషల్ మీడియా మార్కెట్‌లో ఎట్లా అయిపోయిందంటే మన ఏఐని యూజ్ చేసేసుకొని మూవీస్ తీసేస్తున్నారు. ఏఐని యూజ్ చేసుకొని యాడ్స్ తీసేస్తున్నారు. ఇంకా మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న కార్టూన్స్ వీడియోస్ చేస్తున్నారు. అండ్ అవన్నీ కూడా యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయితాయా అంటే అయితాయి అవి. బట్ వాటికి కూడా ఒక సెపరేట్‌గా చేయాల్సి, అంటే ఎడిటింగ్స్ గాని మనం సొంతంగా ఎడిట్ చేయాల్సొస్తది. క్యారెక్టర్స్ కానీ ఇవి గాని మన సొంతంగా ఉండాలి. సో, ఇవన్నీ అసలు యాక్చువల్‌గా ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి? యూట్యూబ్‌లో చూపెట్టినయి మనకి ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి? అసలు వర్క్ చేస్తున్నాయా లేవా? అని చెక్ చేద్దామని వి స్టార్టెడ్ ఏ ప్రాజెక్ట్ దట్ ఈస్ కాల్డ్, మీరు పక్క స్క్రీన్‌లో చూస్తూనే ఉంటారు. మన దాంట్లో ఏసీయూ అంటే అవ్యూ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి మేము ఒకటి స్టార్ట్ చేసాము. ఇదేంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మార్వెల్ లాగానే. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఇండియన్ మిథాలజీ ప్రకారం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని హీరోస్ లాగా, సూపర్ హీరో, సూపర్ వుమెన్ లాగా ఇట్లా కొంతమందిని క్రియేట్ చేసి చేద్దామన్న ప్లాన్ ఉండే మాకు. సో, ఆ ప్రాజెక్ట్‌ని మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన కాడ చూస్తున్నాము ఎక్కడ మనం ఇప్పుడు చాలా ఏఐ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఎక్కడ మనం వీడియోస్‌ని క్రియేట్ జేసుకోవచ్చు. కానీ అన్నీ గూడా ఫస్ట్ కొన్ని ఫ్రీగా క్రెడిట్స్ ఇస్తాయి. ఫ్రీ క్రెడిట్స్‌లో వాడుకొని తర్వాత మనం మళ్ళీ పర్చేజ్ చేయాల్సి ఉంటది. చాలామంది ఏంటంటే యూట్యూబ్‌లో చూపెడుతున్నారు. ఇందులో చేసుకోవచ్చు, అందులో చేసుకోవచ్చు. ఫ్రీగా మీరు వేరే ఈమెయిల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేతే ఫేక్ ఈమెయిల్స్‌ని యూజ్ చేసుకోవచ్చని. కానీ అలాంటి సిట్యుయేషన్ 100కి 90% లేదు. ఎక్కడైనా మీరు పే చేసుకొని మాత్రమే చేయాల్సొస్తుంది. మేము గమనించింది ఏంటంటే ఈ తర్వాత మేమేం చేసామంటే దేర్ ఈస్ వన్ ఛాన్స్ దట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తా. మేమొక చిన్న లైక్ ఒక మూవీ లాగా స్టార్ట్ చేసామని చెప్పా గదా! లైక్ 'ఏసీయూ' అని. ఇందులో మన ఫస్ట్ హీరో వీరేంద్ర, అంటే ద లాస్ట్ ధర్మ వారియర్. ధర్మం కోసము ఫైట్ చేసే హీరో లాగా మేము క్రియేట్ చేసాం. మా 'ఏసీయూ' నాట్ 'ఎంసీయూ'. మార్వెల్ సినిమాటిక్ గాకుండా అవ్యూ సినిమాటిక్ యూనివర్స్‌లా. సో, ఇక్కడ మేమేం చేసామంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ హీరోస్‌ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అంటే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఎలా వర్క్ అవుతది? అసలు నిజంగా ఏఐతోని మనం ఎంత వర్క్ చేయొచ్చని. ఇది జస్ట్ ఏంటంటే దేర్ ఈస్ నో, అంటే స్పెషలైజేషన్స్ ఏం లేకుండా జస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్స్‌తోని సింపుల్‌గా వీడియోస్‌ని చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో ఏంటంటే మీకు ఫిల్మోరాలో ఎడిట్ చేయడం జరిగింది. సింపుల్‌గా, అది కూడా లాట్ ఆఫ్ టైమ్ ఏం తీసుకోలేదు. అన్నీ కూడా మేమైతే ఇప్పటివరకు ఇప్పుడు మీకు చూపెట్టే వీడియో మొత్తం మేమైతే ఫ్రీగానే చేసాము. సో, మీరొకసారి వీడియో చూడండి. ఆ వీడియో గనుక ఓకే. మీకు కూడా అలాంటి వీడియోస్ చేయాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను చెప్తా. అండ్ ఇందులో ఏంటంటే ఒక రూ. 1 కూడా మనము ఎలాంటివి కూడా తీసుకోలేదు. సో, ఒకసారి వి విల్ సీ హౌ దట్ వీడియో ఈస్, అండ్ లెట్స్ సీ హౌ అవర్ ఏసీయూ లైక్ అవ్యూ సినిమాటిక్ యూనివర్స్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఐ థింక్ ఇట్ విల్ గివ్ ద బెస్ట్ మూవీస్ వెరీ షార్ట్. సో, ఇందులో ఏంటంటే ల్యాండ్‌స్కేప్ మూవీస్ రాలేదు. ఇట్స్ ఆల్ ద పోర్ట్రైట్ వీడియోస్. That is not 16:9, it is 9:16. So, I will play the video now. Just look into the video. చూడండి ఎలా ఉందో మీరు చూడండి. ఓకే. ఈస్ అవర్ హీరో వీరేంద్ర, ఫస్ట్ హీరో ఇన్ ఏసీయూ. The prophecy is finally awakened. Praise the gods, you are safe. డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్‌గా వచ్చింది. సింపుల్ ప్రాపర్టీస్ చాలా క్లియర్‌గా వచ్చాయి. యూ కెన్ సీ ద డీటెయిలింగ్ ఆల్సో. Virendra, fulfill your divine destiny. Astra belongs to the righteous.
సో ఫైన్, దట్ వాజ్ అవర్ మూవీ. హోప్ యూ గైస్ ఎంజాయ్. యా, సో చిన్న చిన్న స్క్రిప్ట్స్ ని మేము యూజ్ చేసి ఇది చేయడం జరిగింది. యాక్చువల్ గా మేము ఏం యాప్ యూజ్ చేసాం కూడా చెప్తాం. అండ్ ఇంత ముందు కూడా కొన్ని లిప్ సింక్ అవన్నీ మిస్ అయినాయి. అవి కూడా ఇక అంటే ఒక పర్టికులర్ గా మనం దానికి టైం ని కేటాయించి పెడితే మాత్రం వీ కెన్ డూ దట్ వెరీ బెటర్ థింగ్. అండ్ కొంచెం మనం అంటే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఫిల్మోరాలో ఫాస్ట్ గా చేసేసిన ఎడిటింగ్ ఇది. సో మేము యాక్చువల్లీ ప్రాజెక్ట్ అనేది ఎందుకు చేసామంటే, సీరియస్‌గా యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఫ్రీగా ఏఐని యూజ్ చేసుకొని మూవీస్ చేయొచ్చు అంటే యెస్, ఇట్ విల్ హ్యాపెన్, చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పే టూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా క్రెడిట్స్ అడుగుతున్నాయి. సో మేము అదే ఆలోచించాం. ఇన్ని క్రెడిట్స్ తీసుకొని లైక్ మనకొక మూవీ కావాలంటే ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు ఇందులో గనుక మనం వేసినట్టు ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ నుంచి మనం మళ్ళీ మనీ తీసుకొని క్రెడిట్స్ కొని మనం చేయాల్సొస్తది. కానీ అలాంటి ఏం అవసరం లేకుండా మేము ఫ్రీగా చేసామని చెప్పాను. సో దీని గురించి మేము ఒక డాక్యుమెంట్ కూడా చేస్తున్నాము. ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ ద డాక్యుమెంట్ యూ కెన్ కామెంట్ డౌన్. సో దానికి మేము డాక్యుమెంట్ కూడా ఇస్తాం. ఎలా చేయాలి, మీకు ఏంటిది. ఇంతే కాదు, ఇంకా చాలా వీడియోస్ కూడా చేసాము. అవి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు చూపెడదాం అనుకుంటున్నాను. లైక్ చిన్న పిల్లలది వస్తుంది కదా ఇప్పుడు కార్టూన్స్, లైక్ ఒక బన్నీ రాబిట్ తోని ఒక క్యారెక్టరైజేషన్ చేసి అలా. అండ్ ఇంకా సూపర్ హీరోస్, మెటాలిక్ సూపర్ హీరోస్ అని కొన్ని డిఫరెంట్ కేటగిరీస్‌లో మేము చేసాము. ఎక్స్‌పెరిమెంట్స్ చేసాము. హౌ దట్ ప్రాజెక్ట్ విల్ గో అని. సో ఆబ్వియస్‌లీ నేనేదో 100%కి ఐ కెన్ గివ్ యూ లైక్ 70-80% ఆఫ్ ప్రాజెక్ట్ ఈస్ సక్సెస్. బట్ వీ నీడ్ ఏ కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ ఎలా ఉండాలంటే, ఆ ప్రాంప్టింగ్ ఇవ్వడం గానియండి, ఏదున్నా కానీ ఒక హీరో ఫేస్ లాగా ఉంచుకుంటూ రావాలి. దీనికి నెంబర్ ఆఫ్ ఇంతకుముందు చెప్పా కదా క్రెడిట్స్ అవసరం, అవన్నీ కూడా లేకుండా చేసాం అంటున్నారా. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈరోజు మేము ఆఫీస్‌లో చేసిన వర్క్ ఏంటంటే ఇది. సో hope you people enjoyed my video today, and thank you for your love and support, and thank you so much, and subscribe my channel for more videos like this. Thank you.